వైఎస్ఆర్ పార్టీ తరఫున అనంతపురం జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాను. ముఖ్యంగా పార్టీ తరఫున ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ మనసులో పెట్టుకున్న జేసీ కుటుంబం గత 3 రోజుల క్రితం మా ఇంటిపై ఘోరంగా దాడి చేయడం జరిగింది. ఈ వీడియోలు చాలా మంది చోట్ల ఉంటే అందరివి సెల్లులు లాక్కొని మరీ డిలీట్ చేశారు. కానీ కొంతవరకు దొరకడం జరిగింది. వీరందరినీ ప్రభుత్వం శిక్షించాలా. గత 5 సంవత్సరాల కాలంలో రాయలసీమలో శాంతి భద్రతలు బాగుండేటివి. ఇప్పుడు అవి మళ్ళీ కట్టు తప్పుతున్నాయి. మళ్ళీ పాత రాయలసీమ టైప్కు తీసుకొస్తున్నారు. మా ఎక్స్ఎమ్మెల్యే గారైన పెద్దారెడ్డి అన్న గారికి ఎస్పీ గారు అర్ధగంట సేపు తన ఇంటికి వెళ్ళొచ్చేకి పర్మిషన్ ఇచ్చాడు. ఆ రోజు పెద్దారెడ్డి అన్న గారు, మురళి చిన్న పని ఉంది నీతో మాట్లాడాలా, ఒక 5 నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్ళిపో, మాట్లాడే పని ఉందంటే సరేనా అని చెప్పి నేను వేరే మా పిల్లోని ఒక్కరిని తోడెక్కించుకొని నేను ఒక్కనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశాను. మార్గ మధ్యంలోనే ఒక 40 మంది అడ్డుపడడం జరిగింది. అక్కడ తప్పించుకున్నాను. బయట ఇంకో 100 మంది మాఫ్ కనపచ్చాలకు వాళ్ళు కేకలు వీలలేసాలకు నా బండి చూసి నేను భయపడి నేను ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే అంతమందిలో నేను ఒక్కడి పోయి చేసేది ఏం లేదని చెప్పి పోలీసులు ఉన్నా అక్కడెక్కడ మమ్మల్ని రక్షించే పరిస్థితి కూడా లేదు. అంత చాలా వాళ్ళు విపరీతమైన ఖచ్చితంగా మా మీదకి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా చేత కాక నేను ఇంటికి వచ్చాను. సరే అక్కడేమి సమస్య జరగలేదు, వాళ్ళు కేకలు వేశారు, నేను భయపడి ఇంటికి వచ్చాను. ఏం జరగలేదు అనే ఉద్దేశంతో నేను ఇంటి దగ్గర పోయి కాఫీ తాక్కుంటూ ఏదో టీవీ చూసుకుంటూ నేను నా భార్య మాత్రం ఇంట్లో కూర్చున్నాం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అర్ధగంటకే మా ఇంటి మీద విపరీతమైన రాళ్ళ దాడులు, మా ఇంటి ఇనుప డోర్ల మీద దాడులు, మొత్తం ఇంటి కిటికీలంతా అద్దాలు ధ్వంసం చేశారు. కిటికీలో చూస్తే దాదాపు 100 మంది పైన మొత్తం అంతా తెలుగుదేశం కార్యకర్తలు, జేసీ కుటుంబ కార్యకర్తలంతా వచ్చి విపరీతమైన దాడులు రావడంలోనే వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు, కొడవన్లు, పైపులు, గడార్లు. దాదాపు అర్ధగంట సేపు 3/4 గంట సేపు మా ఇంటికి ఉన్న ఇనపడోరు గడార్లతో తీసేయబట్టింది. అది పగలగొట్టారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక మెయిన్ డోర్, చెక్క డోర్, టేక్ డోర్ ఉంటే అది ఒక 10-15 నిమిషాలు. అంటే దాదాపు 3/4 గంట సేపు పట్టణ నడిబొడ్డులో ఇంత జరుగుతున్న ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, డిఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 5-10 నిమిషాల్లో రావాల్సిన ఫోర్సు 3/4 గంట సేపు జరుగుతున్నా వచ్చిన పాపాన పోలేదు. సుమారు 45 నిమిషాల తర్వాత పోలీస్ సైరన్ వినపడితే అప్పుడు మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళంతా బయటికి పరిగెత్తి పోయే పరిస్థితి వచ్చింది. అంతలోనే నేను నా వైఫ్ ప్రాణాలు అరచేత పట్టుకొని నా ఇంట్లో నా గన్ను నాకు ప్రాణరక్షణ కోసం గత 15 సంవత్సరాల నుండి వెపన్ తుపాకీ లైసెన్స్ ఉన్నా ఇంతవరకు ఎక్కడే కానీ చిన్న ఫైర్ చేయలేదు. ఆ రోజు కూడా నేను ఫైర్ చేయలేదు. ఏమో అక్కడ ఆరో ఇద్దరంగా ఎవరైనా ఉంటారేమో, నా మీద దాడి చేస్తారేమో అనే భయంతో ఆ తుపాకీ తీసుకొని నా రివాల్వర్ తీసుకొని సిఐ గారి ముందరే అవి 2 వెపన్స్ తీసుకొని బయటకు వచ్చాను. ఎందుకంటే ఇద్దరు సిఐ గారు 7-5-6 మంది కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. ఎంతమంది ఉన్నా కవర్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి నా ఆత్మరక్షణ కోసం నేను అక్కడ పట్టుకొని వచ్చాను తప్ప నేను భయపడించిన అని చెప్పి నా మీద మళ్ళీ కేసులు పెట్టడాలు ఇవన్నీ చాలా దారుణం. ఈ జేసీ ఫ్యామిలీ ఇప్పుడే కాదు, 2009లో ఆ రోజు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే మా ఇంటి పైన దాడి చేయడం జరిగింది. ఇది రెండోసారి. ఎలక్షన్ అయిన మరుసటి రోజే మా భూములన్నీ వెండబెట్టడం జరిగింది. లూటి బీరువాలో మొత్తం బీరువాదంతా లూటి మా తల్లిదండ్రుల సాక్షిగా ఆ రోజు నా ఇంట్లో బంగారు ఎత్తుకెళ్ళడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచన చేయండి. 2 నిమిషాల క్రితమే నా ఇంట్లో నుంచి పిల్లలు వెళ్ళారు, నా అబ్బాయిలు ఇద్దరు. వాళ్ళు ఉంటే మా కుటుంబ పరిస్థితి ఏమి, మా పరిస్థితి ఏమి? రాజకీయంగా పోరాడదాం. ఎంత వరకైనా మేము వైసీపీ తరపున మేమున్నాం, తెలుగుదేశం పార్టీ తరపున నువ్వు ఉన్నావు. 25 ఏళ్ల తర్వాత నేను ఓడించగలిగాం. మళ్ళీ ప్రజలు మేము ఒప్పించుకుంటాం, మళ్ళీ నేను ఓడించే ప్రయత్నం చేస్తాం మా వైసీపీ పార్టీ తరపున. అలా ఉండాలి. కానీ ఇలా ఇంటి మీద దాడులు చేయడం చాలా అన్యాయం, అరాచకం. రాయలసీమను తిరిగి మళ్ళీ పాత పద్ధతిలోకి నెట్టవద్దు అని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం నాయకులను జేసీ కుటుంబాన్ని నేను కోరుతున్నాను.
అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా ఈ జేసీ ఫ్యామిలీ కట్టని చేయండి. 2009లో నా ఇంటికి మీద దాడి జరిగినప్పుడు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. త్రిశూల్ సిమెంట్ను కూడా మైనింగ్ రద్దు చేయమని చెప్పారు. మళ్ళీ తిరిగి అవన్నీ వాళ్ళు కొనసాగుతున్నాయి. ఈరోజు మీ మద్దతుతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు, మరీ ముఖ్యంగా రాయలసీమలో శాంతి భద్రతలకు చంద్రబాబు నాయుడు గారు సహకరించవలసిందిగా, మీ నాయకులను కట్టడి చేయవలసిందిగా బాధిత కుటుంబాల నుంచి మేము నమస్కారం చేసి మరీ తెలియజేసుకుంటున్నాం సార్. నేను వచ్చాను సార్, అక్కడ బయటికి తుపాకులు తీసుకొని వచ్చాను. ఒక ఏబిఎన్ విలేకరి రమణ అనే వ్యక్తి, నేను ఆయన తుపాకులతో బెదిరించానంట. నా ఇంటి మీద దాడి చేసే వాళ్ళనే బెదిరించలేకపోయాను నేను. విలేకరులతో మాకేం పని ఉంటుందండి? ఇక ఆయనే మీకు తగిన శాస్తి జరిగిందంటూ మా ఫ్యామిలీ మెంబర్లతో మాట్లాడడం జరిగింది. ఆయన ఒకప్పుడు TV9లో పనిచేసేటోడు. ఒక చిన్న వివాదం కారణంగా, నాకు ఆయన కొన్ని వివాదం కారణంగా TV9 వాళ్ళు తీసేస్తే ఏబిఎన్లో జాయిన్ చేయడం జరిగింది. AB9 యాజమాన్యాన్ని కూడా నేను తెలియజేస్తాను, సార్ మీ వాడిని నేను గన్ను తీసుకొని భయపడిచ్చానేమో, వాడి పిల్లలతోడు పెట్టుకొని సమాధానం చెప్పాను. నేను నా పిల్లలతో చెప్తున్నా, మీ అబ్బాయిని నేను నా గన్నుతో భయపడించడం జరగలేదు. మా పిల్లలతో, మా తల్లిదండ్రులతో చెప్తాను. వాడిని పిలిపించండి, వాడి పిల్లలతో చెప్పానండి. దాడి జరిగిన బాధిత కుటుంబం మీదనే అంత యాజమాన్యం ఏబిఎన్ వారు, ఆంధ్రజ్యోతి వారు మా మీద అతని మాటలు విని తప్పుడు ప్రచారాలు చేయొద్దని సార్ దయచేసి మేము తెలియజేసుకుంటున్నాము. విలేకరులన్నా, పత్రికలో యాజమాన్యం అన్న మాకు గౌరవం ఉంది, ప్రజల్లో ఉంది. ఇలాంటి వారి గుండా ఆ గౌరవం పోతుంది సార్. దయచేసి ఆ వ్యక్తి చేసిన తప్పును మీరైనా సరిదిద్దవలసిందిగా కోరుతున్నాం సార్.